మొత్తానికి బేబీ షవర్ అని పిలిపించి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు బావా. బావని ఈ మధ్య కాలంలో ఇంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదు. పుత్రోత్సాహం కన్ఫర్మా బావా? అనే అనుకుంటున్నాను. మానవుడు ఆశావది కదా. ఆశ అంటే బావా ఖచ్చితంగా అబ్బాయే. అసలు కన్సీవే డౌట్ అని నేను అనుకుంటుంటే వీళ్ళు ఆడబిడ్డ మగబిడ్డ అని కన్ఫర్మ్ చేస్తున్నారంటారా బాబు? ఆదిత్య గారు ఇంకా ఏంటి ఆలస్యం? ఇంకా మాటలేంటి బావా, గేమ్ మొదలు పెట్టండి. 3 గేములు గెలిచింది కదా, మంచి జోష్ మీద ఉంది. గెలిచిన వాళ్ళు అలా ఉండడం సహజం. అంతేలే, ఇష్టమైన వాళ్ళు ఎంత అసహజంగా ఉన్నా సహజంగానే కనిపిస్తారు. అయ్యా బాబు శ్రావణ్జీ, నాకు ఇష్టాలంటూ ఏమీ లేవు. మీరు కొత్త విషయాలు మాట్లాడి నన్ను కష్టాల్లోకి నెట్టకండి. ఆదిత్య గారు ముందు గేమ్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, చూడండి, ఈ గేమ్ పేరు యాపిల్ ఫాల్. ఇక్కడ టేబుల్ మీద ఉన్న ఈ యాపిల్ పండుని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి చేతులతో టచ్ చేయకుండా అక్కడ ఉన్న బౌల్లో వదలాలి. అలా ఎవరైతే వదులుతారో వాళ్లే విన్నర్. సూపర్ బావా. ఏంటి సూపరు? ఈ యాపిల్ ఫాల్ రాదా? ఈ గేమ్ అన్నా గెలవకపోవాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. రాదా చూడు, గెలుపు ఓటములు దైవాధీనాలు. ఇవేమి గతంలో ప్రాక్టీస్ చేసిన గేములు కాదు, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. గెలవచ్చు గెలవకపోవచ్చు, అంతా లక్క మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కండిషన్స్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టుకో. బావా నువ్వే ఫస్ట్. బావా అక్క నుంచి ఎవరు కాపాడలేరు. శ్రావణ్ నెక్స్ట్ నువ్వే. వెళ్ళమ్మా. ఓకే, శ్రావణ్ విన్ అవ్వాలి. అలాగే. వెళ్ళని చెప్పట్లేదు. ఆదిత్య గారు ఇప్పుడు మీరు. బావా కుమ్మే. బావా థ్యాంక్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.